అందరికీ వందనాలండి. షోలం. ఇవాళ 16వ అధ్యాయం దావీదు భక్తుడు రాసిన కీర్తన. దేవా, నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే దేవుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమ విస్తరించును. వారు అర్పించు రక్తపానీయములలో నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులను ఎత్తను. యెహోవా స్వాస్థ్యము నా పానీయ భాగము నీవే. నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో పెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దావీదు భక్తుడు రాసిన కీర్తన అండి. దీంట్లో ఆయన దేవుని పైన నమ్మకం పెట్టుకుంటున్నాడు. దేవుడి పైన ఆయన నమ్మకం పెట్టుకుంటున్నాడు. ఎంతగా నమ్మకం పెట్టుకున్నాడంటే, నీ శరణి వచ్చి ఉన్నాను అంటున్నాడు. ఇక్కడ మొదటి వచనం చూసినట్లయితే మనం, నీ శరణి వచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము నన్ను అంటున్నాడు. మన షద్రక్ మేషక్ అబేద్నెగో రాజును చూసినట్లయితే మనం రాజు శరణు వేడలేదు. వారి అగ్ని నా శరణు వేడితే నా మాట వినామని రాజు ఆజ్ఞాపించాడు. కానీ వారు రాజాజ్ఞను కూడా తిరస్కరించి నిజమైన దేవుడైన అబ్రాహాము, ఇసాకు, యాకోబు దేవుడైన యెహోవాను సేవించారు. ఆయన మీద నమ్మకం ఉంచారు. ఆయన శరణు వేడారు. కాబట్టి ఆయన వారిని రక్షించాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలకి. అలాగే దేవుడు కూడా అంటున్నాడు కదా, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతి కట్టుకొనవలెను. మన పూర్ణ హృదయంతోనూ, మన పూర్ణ ఆత్మతోనూ, మన పూర్ణ శక్తితోనూ, మన పూర్ణ బలంతో ఆయనను ఆరాధించి ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఆయన చిత్తానికి లోబడడం, ఆయన మాటకి లోబడడం. ఇక్కడ దేవుడు అది చూపించాడు. కాబట్టి షద్రక్ మేషక్ అబేద్నెగో కూడా వారి మాట, రాజు ఆజ్ఞను వ్యతిరేకంగా నడుచుకున్నప్పటికీ కూడా వారి సత్యాన్ని ఎరిగినవాడు. కాబట్టి షద్రక్ మేషక్ అబేద్నెగో యెహోవా ఆయన శరణు వేడారు. కాబట్టి ఆయన వారిని అగ్నిగుండంలో వారి తోడై ఉండి వారిని రక్షించాడు. తర్వాత రాజు తిరిగి లేచినప్పుడు ముగ్గురు వేస్తే నలుగురు ఉన్నారేంటి అని చెప్పేసి కాదు అని వీళ్ళని మళ్ళీ బయటికి తీసినప్పుడు వారి దేవుడు షద్రక్ మేషక్ అబేద్నెగో దేవుడే అందరూ పూజించాలని అప్పుడు ఆజ్ఞ ఇస్తాడు దేవుడు. కాబట్టి మనం కూడా దేవుని ప్రేమకు, దేవుని ప్రేమించే వారేమై ఉండాలా. దేవుని క్షేమాధారము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదు. నిజమే, ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా మనకి ఆయన తప్పితే ఆయన వేరే క్షేమాధారం ఏదీ లేదు. యెహోవాతో నేను మనవి చేయుదును అంటున్నాడు దావీదు భక్తుడు. ఒకవేళ నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. ఒకవేళ దేవుడిని
విడిచి వేరొకరిని అనుసరించినట్లయితే వారికి ఏమొస్తుంది? దేవుడిని విడవబడడం, దేవుడిపై నమ్మకం లేకుండా దేవునికి దూరంగా ఉండి దేవుడి విడవబడినట్లయితే శాపకరమైనగా ఉంటుంది, శాపకరంగా మారుతాం. దేవుడిని విడవబడమే శాపకరం. మనం 10 మంది కన్యకలను చూసినట్లయితే 5 కన్యకలు వారి నూనెను తెచ్చుకున్నారు. ఇంకా 5 మంది కన్యకలు నూనెను తెచ్చుకోలేదు. వారి నూనె తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఈలోపు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు నూనె ఎవరైతే దాచిపెట్టుకుని ఉన్నారో వారు ఎత్తబడ్డారు. ఎవరైతే నూనె తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు వారు ఇంకా లేరు కాబట్టి వారు విడవబడ్డారు. ఇక్కడ దేవుడు ప్రతి మానవుడికి భూమి మీదనే దేవుడు అన్నీ సమకూర్చాడు. వాటిని గ్రహించగలిగి దేవుడిపై నమ్మకం ఉంచి దేవుని ఆశ్రయించినట్లయితే మనకు కూడా పరలోక రాజ్యాన్ని అనుగ్రహించే దేవుడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనమును చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది. ఈ రక్షణ దేని ద్వారా వచ్చిందంటే దేవుని సిలువ ద్వారానే మనకి అందరికీ రక్షణ కలుగుతుంది. ఆయన సిలువ ద్వారానే మనకి సమృద్ధి కలుగుతుంది. ఆయన సిలువ ద్వారానే మనకి మోక్షం కలుగుతుంది, ప్రతి మానవుడికి కూడా. కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చినవాడు యేసయ్య. దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడు కుమారుడు. 5,000 మందికి భోజనం పెట్టినప్పుడు యేసయ్య మళ్ళీ తెల్లవారుజామునే ప్రజలందరూ వెతుక్కుంటూ వచ్చారు ఆయన దగ్గరికి. నువ్వే మా రాజు ఉండు, యూదుల రాజు నువ్వే అని. ఆయన నిజంగా యూదుల రాజే, కానీ దేవుడి చిత్తం, తండ్రి చిత్తం అది కాదు. అప్పుడు తండ్రి చిత్తం సిలువ ద్వారా రప్పించాడు. అది కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఆ సిలువ ద్వారానే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి ఆ సిలువ ద్వారానే మన అందరికీ రక్షణ ఉంది. ఆ సిలువ ద్వారానే మనకి మోక్షం ఉంది. ఆ సిలువ ద్వారానే మనకు ఆరోగ్యం ఉంది. ఆ సిలువ ద్వారానే మనకి విముక్తి ఉంది. ఆ సిలువ ద్వారానే మనకి మోక్షం ఉంది. ఆ సిలువ ద్వారానే మనకి స్వాస్థ్య భాగము, మనకి పానీయ భాగము. ఆ మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను. ఆ మనోహర స్థలం పరలోకం. ఆ పరలోకంలో మనం స్థానం పొందుకోవాలంటే ఆయన సిలువ ద్వారానే మనకి ప్రాప్తిస్తుంది. శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలుగుతుంది. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను అని అంటున్నాడు దావీదు భక్తుడు. ఇక్కడ అని సదాకాలం యెహోవా యందు నీ గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుడు కుడి పార్శ్వమున ఎవరు కూర్చున్నాడు? కుమారుడు యేసయ్య. అదే ఇక్కడ వివరిస్తున్నారు. అందువల్ల నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. కాబట్టి దేవుడు నాకు తోడై ఉన్నాడు. నాకు సంతోషం ఉంది. నేను ఆయనతో అత్తుకొందును కాబట్టి, నేను ఆయన మాటకు లోబడ్డాను కాబట్టి నేను సంతోషిస్తున్నాను. నన్ను పరలోకం రాజ్యానికి తీసుకెళ్తాడు ఉన్నాడు కాబట్టి అంటున్నాడు. నీ పరిశుద్ధిని కుళ్ళిపట్ట నీవు జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసేదవు. జీవ మార్గంలో నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము అన్నాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఆయన దేవుడిని అత్తుకోవడం వల్ల సంతోషం కలుగుతుంది. దేవుడి మాటను విని లోబడి ప్రేమించడం వల్ల మనకి సంతోషం కలుగుతుంది. మన జీవితాలలో కూడా, మన ఆత్మీయ జీవితాలలో కూడా దేవుడి మాటకు విని లోబడినట్లయితే మనకి కూడా సంతోషం కలుగుతుంది. ఈ అధ్యాయంలో దావీదు భక్తుడు దేవుడిని శరణు వేడాడు, ఆయనపై నమ్మకం ఉంచాడు, ఆయన రక్షింపబడ్డాడు. అలాగే విడబడిన వారు శాపకరమైన వారు, అలాగే హత్తుకొనబడ్డవారు సంతోషింపబడ్డారు, ఆయన మాటకు లోబడ్డవారు. కాబట్టి ఈ వాక్యం విని మీరు రక్షింపబడేలాగా ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, నీ నామానికి మహిమ చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడు, అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, నీ వాక్యాన్ని విని ప్రతి బిడ్డను దర్శించి నీ రక్షణలో నీ సిలువ ద్వారానే మేము
ముందుకు సాగేలాగిన కృప చూపించి శక్తినిచ్చి నడిపించి వేడుకుంటున్నాం. తండ్రి నేను మమ్మల్ని దర్శించి ఇవాళ ప్రతి పనులు తోడుగుని నడిపించమని నజరేయుడైన యేసు దివ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. షాలోమ్ అండి.